థర్డ్ మంత్లో మనం ఎప్పుడు అప్లై చేసుకున్నా కానీ మనకు నెక్స్ట్ మంత్ నుంచే రేషన్ వస్తుంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం అంగన్వాడీలో ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ కూడాను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ అంటేనే మనకి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం అంతే ప్రెగ్నెన్సీ మంచిగా గ్రోత్ అవుతుంది, కన్ఫర్మ్ అంటే ప్రెగ్నెన్సీ బాగా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనం నలుగురికి చెప్పుకుంటాం కదా. అలానే అంత మంచిగా ఉన్నప్పుడే మనం అంగన్వాడీలో అయితే రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే థర్డ్ మంత్ వరకు మనం వెయిట్ చేస్తే బెటర్ అనమాట. అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ స్కానింగ్లో మనకి హార్ట్ బీట్ ఇవన్నీ ఫామ్ అవ్వకుండా కొంతమందికి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ అవుతాయి కదా. ఇవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్రెగ్నెన్సీ గ్రోత్ అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు రిజిస్టర్ అయితే చేయించుకోండి. ఇంక ఈ లోపల అందరికీ చెప్పుకోవడం అనవసరం కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇంకా మనకి అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడైతే ఇంకా థర్డ్ మంత్లోనే కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి థర్డ్ మంత్ ఎండింగ్ ఆ టైంకి అంటే థర్డ్ మంత్లో మనం ఎప్పుడు అప్లై చేసుకున్నా కానీ మనకు నెక్స్ట్ మంత్ నుంచే రేషన్ వస్తుంది కాబట్టి థర్డ్ మంత్ ఎండింగ్లో మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. దానికోసం అయితే మనం మన రేషన్ అంటే పేషెంట్ యొక్క అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఉంటారు కదా లేడీస్, తన యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ హస్బెండ్ ఆధార్ కార్డు తీసుకొని మన అంగన్వాడీకి అయితే వెళ్ళాలన్నమాట. ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అంగన్వాడీలో రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు అవి తీసుకొని మనకి డీటెయిల్స్ తీసుకొని రాస్తారు. ఇంకా కొంతమంది అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా దానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ కానీ ప్రూఫ్ కానీ అడుగుతారు. ఇంకా ఒక్కొక్క చోట అడగకపోవచ్చు. ఒకవేళ అడిగితే మాత్రం ఆ స్కానింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయండి. ఇంకా అవన్నీ తీసుకొని మనకి అంగన్వాడీ బుక్ కూడా ఒకటి ఇస్తారు మనకి. ఏపీలో అయితే బుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా దానికి సంబంధించిన బుక్ అయితే మనకి మన నేమ్ ఇవన్నీ రాసి ఇస్తారనమాట. ఆ ప్రెగ్నెన్సీ మొత్తానికి కూడా ఆ అంగన్వాడీ బుక్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీలో. అలాగే ఆ బేబీకి 5 years వచ్చేంత వరకు కూడా వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయన్నమాట. ఆ బుక్ అనేది ఆ ప్రెగ్నెన్సీ వరకు మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంకో బుక్ అయితే మనకి ఇస్తారు. ఇలాగా బుక్ ఒకటి ఇస్తారు, దాంట్లో పేరు ఇవన్నీ కూడా రాసి మన వెయిట్ ఇవన్నీ కూడా చూసి ఇస్తారనమాట. ఇంకా అంటే ఆ రోజు మనం ఆ మంత్ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే 4th మంత్ అయితే మనకి రేషన్ అయితే వస్తుంది. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికి చెప్తున్నా అనుకుంటున్నారా? మీకే ఇప్పుడు లైక్ చేశారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే 2 పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి అయితే అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ ఏంటంటే మనకి ప్రతి నెల రేషన్ అయితే వస్తుంది కదా, చెప్పాను కదా. మన థర్డ్ మంత్లో ఎంటర్ చేసుకుంటే 4th మంత్కి వస్తుంది, 4th మంత్లో ఎంటర్ చేసుకుంటే 5th మంత్కి అయితే రేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ప్రతి నెల ఇలా వస్తున్నప్పుడు మనమైతే ఒక నెలకు ఒకసారి అయితే మనం అంగన్వాడీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఫస్ట్ వీక్లో ఫస్ట్ ఫ్రైడే అనమాట. అంటే ఆ నెలలో ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి మన అంగన్వాడీకి అయితే వెళ్ళాలి. అందులో వాళ్ళు మనకి ఫేస్ క్యామ్ అయితే రికార్డ్ చేసుకొని తీస్తారనమాట. మనం వెళ్ళకపోయినా అంతకుముందు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అలా లేదు. 2 యాప్స్ అయితే మనకి వాళ్ళకి పెట్టారంట. ఆ యాప్స్లో అయితే అప్డేట్ చేయాల్సిందే, ఫేస్ క్యామ్ అయితే మనం చూపించాల్సిందే. ఇలా ఫేస్ క్యామ్ అయితే చూపించాల్సిందే, మ్యాండేటరీ. అయితే ఫస్ట్ వీక్లో ఫస్ట్ ఫ్రైడే అనమాట. అంటే ఫస్ట్ మంత్లో ఫస్ట్ ఫ్రైడే అయితే మనం వెళ్ళాలి. ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే వాళ్ళు బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. అంటే తమ్ము కూడా ఉంటుంది, అలాగే ఫేస్ క్యామ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే థర్డ్ ఫ్రైడే అయితే మనం వెళ్ళకపోయినా పర్లేదు, వాళ్ళు అంగన్వాడీ వాళ్ళే మనకి మేనేజ్ చేస్తారనమాట. ఇలా అయితే 1 monthకి ఒకసారి అయితే మన అంగన్వాడీకి వెళ్ళాల్సిందే. అంతకుముందు వెళ్ళకపోయినా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అలా లేదనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఎలా మార్చుకోవాలని ఉంటుంది కదా, అది కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనం డెలివరీ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడి నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా మనకి అంగన్వాడీలో ప్రొవైడ్ చేస్తారు. మనం ఎక్కడికైనా మార్చుకోవాలనుకున్నప్పుడు అంటే 9th month వచ్చేసింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అని అనుకొని మేము పేరు అక్కడికి మార్చుకోవాలంటే
ఇంకా ఇక్కడ అంగన్వాడీ నెంబర్ అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళే మార్చేసుకుంటారనమాట. అక్కడ ఉన్న పేరు అయితే ఇక్కడికైతే చేంజ్ చేసి ఇస్తారైతే. ఇంక తర్వాత మంత్ నుంచి మనకి ఇక్కడైతే మనకి రేషన్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.